Hello everyone, my name is Mallesh. Welcome to our channel. Today we are going to discuss how to install Docker desktop on Windows machine. Okay, so for that just new tab open చేయండి. Docker install Windows అని టైప్ చేయగానే మనకు Docker కి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంటేషన్ అనేది ఓపెన్ చూడొచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి ఇన్స్టాల్ డాకర్ డెస్క్టాప్ ఆన్ విండోస్. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డాకర్ డెస్క్టాప్ ఫర్ విండోస్ అని చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి, దానికి సంబంధించిన ఈఎక్సీ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, దెన్ ఇక్కడ మనం సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డబ్ల్యూఎస్ఎల్ అనేది మన లోకల్ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే, అండ్ విండోస్ ఒకవేళ మీది విండోస్ 11 ల్యాప్టాప్ అయితే 64 బిట్ హోమ్ అండ్ ఈ వర్జన్ ఆర్ హయ్యర్ అనేది ఉండాలి. సో దీనికోసం మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే జస్ట్ మీరు సెర్చ్ బాక్స్లో విన్ వర్జన్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడగానే మీ సిస్టమ్కి సంబంధించిన ఏ వర్జన్ అనేది ఇన్స్టాల్ అయింది అన్నది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విండోస్ 11 హోమ్ అండ్ వర్జన్ 24H2 means 22H2 higher, right? And for Windows 10 also you can verify your system requirements. Then once satisfy your OS requirement, then turn on WSL feature on your Windows. Okay, so how we can turn on? Just ఇక్కడికి వచ్చేసి సెర్చ్ బాక్స్లో టర్న్ ఆన్ విండోస్ ఫీచర్స్ అని టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ చూడండి విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనెక్స్. ఇది మనం WSL నథింగ్ బట్ విండోస్ సబ్ సిస్టమ్ లైనెక్స్. సో ఇది ఒకవేళ మీకు డిజేబుల్లో ఉంటే దీన్ని టర్న్ ఆన్ చేయండి. ఓకే, ఇక్కడ సిస్టమ్ రీస్టార్ట్ అడుగుతుంది, తర్వాత మనం రీస్టార్ట్ చేద్దాం. సో కరెంట్లీ ఐఎమ్ క్లికింగ్ ఆన్ డోంట్ రీస్టార్ట్. దెన్ వన్స్ యువర్ WSL ఫీచర్ ఈజ్ ఎనేబుల్డ్, ఇక్కడ నెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎనేబుల్ హార్డ్వేర్ విర్చువలైజేషన్. సో దీనికోసం సేమ్ సెర్చ్ బాక్స్లో టాస్క్ మేనేజర్ టైప్ చేయండి. టాస్క్ మేనేజర్ కనుక మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూస్తే మీకు విర్చువలైజేషన్ ఎనేబుల్డ్ అని ఉంది, రైట్? సో 3 రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇవి సాటిస్ఫై అయ్యాయి. సో అండ్ ఇది WSL వర్జన్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో దానికోసం పవర్ షెల్ ఓపెన్ చేయండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఇక్కడికి వచ్చేసి WSL అని టైప్ చేస్తే ఏదైనా రిజల్ట్ వస్తుందా లేదా మనం చెక్ చేయవచ్చు. ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇక్కడ మనకు చూపిస్తుంది అవైలబుల్ వర్జన్స్ అండ్ ఆల్, బట్ ఇక్కడ మనకు WSL అనేది ఇన్స్టాల్ లేదు కాబట్టి ఏం చూపించట్లేదు, రైట్? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ WSL ఆన్ మై మెషిన్. సో ఫర్ దట్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే హౌ టు ఇన్స్టాల్ లైనెక్స్ విండోస్ విత్ WSL, రైట్? సో దానికోసం ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. WSL, if you want to install WSL in your local, you have to run this command. I'm taking this command, I'm running here. Just I'm typing WSL -" install. ఒకవేళ మీరు స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ తోటి ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మనం కమాండ్ చూడొచ్చు. WSL -" your distribution name you have to mention like Ubuntu or something. Yes, requested operation is successful. Changes will not be affected until the system is rebooted. Okay, we have to reboot the system. We'll see. To list your available distributions, you have to run this command, or you can take from here. WSL -l-o. See, previously, so these are the available versions: Ubuntu 22, Ubuntu 20, like, right? Also
ఇక్కడ చేంజెస్ అనేవి until system rebooted will not impact, right? So we have to reboot the system. Then before going to that, ఇక్కడ మనకు డెస్క్టాప్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఇన్స్టాల్ అయింది. దీన్ని రన్ చేయాలి. It will take time. So now installation succeeded. Close and log out. You must log out of Windows to complete the installation. Okay, restarting my machine. We can see the Docker desktop, right? We are going to accept. ఒకవేళ మీరు సైన్ ఇన్ కాకపోయింటే డాకర్ అకౌంట్ అనేది మీకు లేకపోయి ఉంటే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ అకౌంట్. జస్ట్ ఐఎమ్ స్కిప్పింగ్ ఆల్ దీస్ థింగ్స్. Yeah, this is a Docker desktop. You can see here containers, images, volumes, everything you can see here. So this is how we can install the, by following the official documentation, we can install the Docker desktop on Windows machine. Okay, I hope ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Please subscribe my YouTube channel, like, share and comment on this video. Thank you.